అమ్మా సండే స్పెషల్ ఏంటి? నేనైతే యాజ్ యూజువల్గా రైస్, తోటకూర, స్వీట్ కార్న్స్ కర్రీ, సాంబార్ అండ్ అప్పడాలు చేశాను. కానీ ఈ సండే స్పెషల్ ఏంటి అంటే డాడీ మీకోసం పన్నీర్ కర్రీ చెయ్యాలనుకుంటున్నారు. అదే సండే స్పెషల్. ఏమండి స్టార్ట్ చేస్తారా? ఇదిగో రెడీ. కట్ చేసిన పన్నీర్ పీసులు, కట్ చేసిన ఆలు, ఇందులో ముందుగా ఓ చిటికెడు, దీనికి సరిపడా, చిటికెడు కాదు సరిపడా ఉప్పు. ఎంత వేస్తారు చూడండి. దీనికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చిటికెడు, కొంచెం మసాలా. ఇది కలిపి మొక్కలకి ఒక నిమ్మ చెక్క, కొంచెం పన్నీర్ కొంచెం గట్టిగా అంటే లూజ్గా ఉండకుండా గట్టి పట్టడానికి టేస్ట్ వస్తాయి. యాజ్ యూజువల్ సేమ్ దానిలాగే దీన్ని కూడా సేమ్ వేసుకుంటాం. ఇప్పుడు దీనికి తగ్గ కొద్దిగా శనగపిండి, ఒక పెద్ద స్పూన్లు, ఒక రెండున్నర సరిపోద్ది. అదే నెక్స్ట్ మనం ఇలా కలుపుకున్న శనగపిండిలో ఈ పన్నీర్ ముక్కలు వేసి నూనె కొద్దిగా బాగా మరగనివ్వాలి. కొద్ది వేడైన తర్వాత చూసుకొని ఇది సింగిల్గా కొంచెం ఓపిక మీద ఇండివిజువల్గా వేసుకోవాలి. మనం ఇది పకోడీ వేపుకున్నట్టు వేసుకోవాలి అంతే. మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, మామూలు మనకి ఇలా ఈ మాదిరి. ఇందాక మనం కలుపుకునేది మనం కర్రీ కోసం చేస్తున్నాం కాబట్టి ఇందులో వేసి ఇందాక పన్నీర్ కలిపి మనం ఇందులో కలిపి చేసాం కదా, ఆ మిగిలిన ఆ శనగపిండి అందులో అలాగా ఈ దుంపలు కూడాను అందులో కలిపించుకుంటాం. కలిపి సేమ్ పన్నీర్ లాగా ఫ్రై చేస్తాం. అలాగే ఇది కూడా విడివిడిగా దుంపలు కూడా అదేలాగా వేసుకుంటాం, అదే మాదిరిగా అలాగే వేసుకుంటాం. ముందుగా మనం వేపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, ఈ పన్నీర్ పీసెస్ అన్ని సైడ్ చేసేసి దీంట్లోనే మనం ముందుగా ఈ ఫ్రై చేస్తున్నాను కదండి, ఈ ఆలులన్నీ, ఈ దుంప ఫ్రై అంతా ఇగో ఈ పక్కన వేసుకుంటున్నాను. ఇందాక వేపుకున్న దాంట్లో మిగిలిన ఆయిల్తోనే మనం కూర చేసుకుంటాం. ఎంత తక్కువ ఆయిల్ వేసుకుంటే మనకు ఆరోగ్యానికి అంత పచ్చిమిర్చి కొద్దిగా తగ్గించుకోవాలి. ఉల్లి, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకుంటాం. వెల్లుల్లి పేస్ట్ కొంచెం పేస్ట్ చేసి మనం కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని గరం మసాలా కొంచెం వేసుకొని దించే ముందు వేసుకోండి. మనం కారం ఈ గ్రేవీకి సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కొంచెం అది పీల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా కొంచెం వాటర్ వేసుకుంటాం. మీకు అవసరమైతే కొద్దిగా సోయా సాస్ వేసుకోండి, పెట్టుకోండి. ఒక్క 5 నిమిషాలు మరగనివ్వండి. బాగా మరిగిపోయింది. గ్రేవీలో ఈ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు. అయితే ఈసారి సండే స్పెషల్ ఏంటంటే ఈ కర్రీలో స్పెషల్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్న కాబూలి శనగలు ఫ్రై, ఆ ఫ్రై ఇది మిక్స్ చేసుకుంటాం. అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉంటుంది, బాగుంటుంది. దీనికి పేరేట్ పెట్టారంటే నాకే తెలియదు. నేను ఈ సొంతంగా ఎక్స్పెరిమెంటల్గా ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించి చేస్తున్నాను. కాబట్టి ఆ కర్రీ పేరేంటి పెట్టాలన్నది మన యూట్యూబ్ వ్యూవర్స్కి వదిలేదు. ఈ కర్రీకి ఏ పేరు పెడితే బాగుంటుందో మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చివరిగా కొంచెం కరివేపాకు, కొత్తిమీర తినేయటమే. అప్పుడు కూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాసన అయితే అదిరిపోయింది. టేస్ట్ చూసి చెప్పాలి మీరు. అదిరిపోయిందండి. ఇక నుంచి ప్రతి సండే మరి నేను కర్రీ అనేది చేయను, మీకే అప్పు చెప్పేస్తాను. అమ్మో